గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి మనుగడే ప్రశ్నార్థకరమయ్యే పరిస్థితి వచ్చింది. నివురుగప్పిన నిప్పుల ప్రకృతి కాలిపోతుంది. 1,20,000 సంవత్సరాల్లో ఇప్పుడున్నంత వేడి ఎప్పుడూ లేదంటే ఇకపై భూమిపైన మనిషి బతకడం కష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది పరిస్థితి. దాదాపు అంతా అయిపోయినట్లు అంటున్నారు సైంటిస్టులు. 2023-2024 సంవత్సరాల్లో భూమి అసాధారణ స్థాయిలో వేడిగా మారింది. ఈ కాలం ఇదివరకు ఎప్పుడు లేని అత్యంత వెచ్చని సంవత్సరాలుగా నమోదయ్యాయి. పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.45 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనం గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు చూశాయి. ఒక జూలై 2024 మినహా జూలై 2023 నుండి ప్రతి నెల పారిశ్రామిక పూర్వకాలాల నెలవారీ సగటుకు మించి 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వెచ్చగా ఉంది. అంతేకాదు 2023-2024 సంవత్సరాలు గత దశాబ్దంలో చాలా వేగంగా వేడెక్కిన సంవత్సరాలుగా నమోదయ్యాయి. దీనికి ముందు అత్యంత వేగంగా వేడెక్కిన సంవత్సరంగా 2016 నిలిచింది. ఇది పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే 1.29 డిగ్రీల సెల్సియస్ వెచ్చగా ఉంది. ఇది చాలా బలమైన ఎల్నీనో ద్వారా ప్రభావితమైంది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఆవర్తనతో సముద్రంలో వ్యవస్థలో మార్పులు ఏర్పడతాయి. ఇది ప్రపంచ వాతావరణంపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఎల్నీనో సాధారణంగా వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అయితే లానీనా అనేది దానికి వ్యతిరేక భూమిని శీతలీకరిస్తుంది. ఇక ఈ వాతావరణ మార్పుతో ఈ వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2023-2024 సంవత్సరాల్లో కూడా ఎల్నీనో బలంగానే ఉంది. 2015-2016 సంఘటనలతో పోలిస్తే మాత్రం స్వల్పంగానే కనిపించింది. దీన్ని బట్టి చూస్తే 2023-2024లో అసాధారణంగా వేడెక్కడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇదే ప్రధాన కారణమని చెప్పలేని పరిస్థితి. చాలా సముద్ర ప్రాంతాల్లో కూడా ఎల్నీనో లాంటి వ్యవస్థలు సంభవించడం కూడా దీనికి ఒక కారణమని యూరప్ వాతావరణ శాఖ చెబుతోంది. జనవరి 2022లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో నీటి అడుగున అగ్నిపర్వత విస్ఫోటనం, 2024లో షిప్పింగ్ పరిశ్రమ నుండి తక్కువ సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు, ఇలాంటి పలు అంశాలు భూమి వేడెక్కడానికి దోహదపడి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే వాతావరణంలోని సల్ఫర్ డయాక్సైడ్ కొంత సోలార్ రేడియేషన్ ను ప్రతిబింబిస్తుంది. దీనివల్ల అది భూమిని చేరకుండా నిరోధిస్తుంది. అందుకే ఈ అసాధారణ వేడి సూర్యుడి వల్ల కూడా కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి సూర్యుడి సాధారణ 11 సంవత్సరాల సౌరచక్రంతో పోల్చి చూసినప్పుడు 2024లో దాని సౌరచక్రం గరిష్ట దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చక్రంలో సూర్యుని అయస్కాంత ధృవాలు ఒక చివర నుండి మరొక చివరికి తిరుగుతాయి. దీనితో సౌర గరిష్ట దశలో భూమికి చేరే సౌరశక్తి పెరుగుదల వేడెక్కడానికి దోహదపడుతుంది. అయితే ఇది కేవలం అవకాశం మాత్రమే. అందుకే 2023-2024 వేడెక్కడానికి గల కారణాలపై మరింత ఖచ్చితమైన విశ్లేషణ అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 2023-2024లో కనిపించి అసాధారణ ధోరణులు ఈ సంవత్సరం కూడా కొనసాగే అవకాశం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి 2025 అత్యంత వెచ్చని సంవత్సరంగా మారుతుందా అనే సందేహం ఉంది. అలాగని 2025 చల్లగా ఉండే అవకాశం కూడా లేదు. గత దశాబ్దంలో వార్షిక ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు స్థాయిల కంటే 1.1 నుంచి 1.4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో తగ్గే అవకాశం ఉంది. అనుకోకుండా యూకే వాతావరణ శాఖ గత నెలలో జారీ చేసిన అంచనా ప్రకారం 2023-2024 తర్వాత 2025 మూడవ అత్యంత వెచ్చని సంవత్సరంగా ఉండొచ్చని చెప్పింది. అలాగే గత సంవత్సరం విడుదల చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం 2028కి ముందు ఒక సంవత్సరంలో వార్షిక సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు స్థాయిల కంటే 1.9 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అంటే 2028 వరకు 5 సంవత్సరాల సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని అధిగమించే అవకాశం 50% ఉంది. దీన్ని బట్టి రాబోయేదంతా వేడి కాలమే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్న ఒకే ఒక్క దారి అత్యంత ఆవశ్యకంగా స్పందించడమే.
సమయం ఆసన్నమైందని ఈ పరిస్థితులు గుర్తుకు చేస్తున్న వేళ మనుషులు ఆరోగ్యంగా జీవించడానికి, భూమిపై స్థిరమైన భవిష్యత్తును అందించడానికి అన్ని ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తప్పనిసరిగా ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరమైన పద్ధతుల్లో అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన బాధ్యతను ప్రపంచ దేశాలు ఒప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ మనుషులతో సహా భూమిపై ఉన్న జీవజాతులన్నిటికీ ప్రమాదమే. భూమి మనుగడకు ఆధారభూతమైన జీవ వైవిధ్యం లేని గ్రహంలో జీవితం కూడా ఉండదంతే. అందుకే భూమిపైన జీవిస్తున్న ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి తమ వంతుగా ఏదో ఒకటి చేయాలి.